పహల్గాం దాడితో భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఇప్పటికే గత వారం రోజులుగా బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. సరిహద్దుల పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర సర్కార్ గమనిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రితో సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో రక్షణ మంత్రి చర్చలు జరిపారు. ఇప్పటికే ఆర్మీ పారా మిలిటరీ సిబ్బంది సెలవులు రద్దు చేశారు అధికారులు. వెంటనే రావాలంటూ సెలవుల్లో ఉన్నవారికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏ క్షణమైనా పాక్ పై చర్యలకు సంబంధించి కీలక ఆదేశాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నివాసంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఒక కీలక భేటీ అవ్వనున్నారు. సో ఈ భేటీలో పలువురు అధికారులు కూడా పాల్గొననున్నారు. సో ప్రస్తుతము సరిహద్దులో భద్రతా దళాలు ఇరువైపులా పాకిస్తాన్ భారతదేశం మధ్యన పెద్ద ఎత్తున కూడా మోహరించారు. సో ప్రస్తుతం సరిహద్దుల్లోని ప్రజలు కూడా అలర్ట్ అయ్యారు. జమ్మూ కాశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇప్పుడు బంకర్లను శుభ్రం చేసి వాటిని సిద్ధంగా ఉంచుకుంటున్నారు. ఏ క్షణానైనా యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయని స్థానికులకు కూడా కాస్త వార్త రావడంతో అందరూ అప్రమత్తం అవుతున్నారు. ప్రస్తుతము భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక సరిహద్దుల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గతంలో నిత్యం కాల్పుల మూతలతో దద్దరిల్లే సరిహద్దు గ్రామాలు గత కొన్నేళ్లుగా కూడా ప్రశాంతంగా ఉన్నాయి. 2021లో భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణతో ఆ ప్రాంత ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇటీవల పహల్గాం ఉగ్రదాడితో మళ్ళీ వారి భయాలు మొదటికి వచ్చాయని కూడా చెప్పాలి. దీంతో బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు. ఇక పంట కోతల సమయం కావడంతో ఒకవైపు పొలాల్లో పంటలు కోసుకుంటూనే మరోవైపు తమను కాపాడుకునేటందుకు ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన బంకర్లను శుభ్రం చేసి వాటిలో తలదాచుకునేందుకు ఏర్పాట్లు తీసుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఎల్ఓసి వెంబడి ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు బంకర్లను మహిళలు శుభ్రం చేస్తుండగా పురుషులు మాత్రం వ్యవసాయ పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు. తాము నిరాయుధమని సైనికులమని దేశం కోసం పోరాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని, అలాగే పాకిస్తాన్ ఉగ్రవాద దాడికి తగిన బుద్ధి చెప్పాలని కూడా సరిహద్దు ప్రజలు కోరుతున్నారు. గతంలో భద్రతా దళాల నుంచి కాల్పులు విరమించండి అనే హెచ్చరికలు వచ్చేవి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులు వస్తాయేమో అని భయంగా ఉందని స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుత సరిహద్దు పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. పాకిస్తాన్ సైన్యము గురువారము నుంచి వరుసగా 2 రోజులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలు పాల్పడుతూనే ఉంది. అయితే ఈ దాడులు ఏవైతే పాకిస్తాన్ దాడులకు పాల్పడుతుందో భారత్ సైన్యం కూడా ధీటుగా తిప్పికొడుతోంది. సరిహద్దు గ్రామాల్లో ఉగ్రవాదుల దాడులు అలాగే కాల్పుల నుంచి ప్రజలను రక్షించడానికి భారత ప్రభుత్వము గత కొన్నేళ్లుగా బంకర్లను నిర్మిస్తుంది. 2017లోనే దాదాపు 14,000 బంకర్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వగా ఆ తర్వాత మరో 4,000 బంకర్లు నిర్మించాలని కూడా నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఏమో పాకిస్తాన్ యథావిధిగా తన వక్రబుద్ధిని అనేది చూపెట్టుకుంటూ వస్తుంది. మరోవైపు పాకిస్తాన్ లో మరో వార్త వింటున్నాము. మాస్ రెసిగ్నేషన్స్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్ ఇన్ పాకిస్తాన్ ఆర్మీ యాజ్ ఎ మోరల్ ఇట్ ఈస్ యాజ్ ఎ లోయెస్ట్ అండర్ ఆసిఫ్ మునీర్ లీడర్షిప్. ఈ పాకిస్తాన్ లో కూడా ఆర్మీలో భారీగా కూడా అందరూ జాబ్ కి రిజైన్ చేసి వెళ్లిపోతున్నారు. ఎందుకంటే ఆసిఫ్ మునీర్ ఎవడైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నాడో అతని యొక్క లీడర్షిప్ లో మొరాలిటీ అనేది లేకపోవడము. సో అందుకే చాలా మంది కూడా రిజైన్ చేసి వెళ్లిపోతున్నారు అనేది కూడా మరో సమాచారము. దీంతో పాటు పాకిస్తాన్ ప్రస్తుతము కొన్ని ఎయిర్పోర్ట్లను కూడా యాక్టివేట్ చేసింది. స్వాద్ సైదు షరీఫ్ ఎయిర్పోర్ట్ తో పాటు స్కర్దు కాద్రి ఎయిర్ బేసెస్. ఎందుకంటే ప్రస్తుతము ఒక ఉద్రిక్త వాతావరణం ఉన్న నేపథ్యంలో ఈ 2 ఎయిర్పోర్ట్లని కూడా పాకిస్తాన్ మళ్ళీ తెరిచి యాక్టివ్ గా ఉంచింది. దీంతో పాటు JF-17 వాళ్ళకుండే జెట్ ఫైటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం యాక్టివేట్ చేసింది. దీంతో పాటు యూజువల్ గా కూడా మనం చూసుకుంటున్నాము పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు కూడా మళ్ళొకసారి ఎల్ఓసి వద్ద లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కాల్పులకు తెగపడుతోంది. ఇండియన్ ట్రూప్స్ మాత్రము చాలా చక్కగా
కౌంటర్ కి ఎన్కౌంటర్ చెందన కూడా వాటికి ప్రతిదాడి కూడా చేస్తున్నాయి. సో ప్రస్తుతం ఏ క్షణానైనా కూడా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం అయితే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ బార్డర్ లో ఉంది. మరోవైపు ఏమో ఇండియా పాకిస్తాన్ల మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్తలపై తాజాగా పొరుగు దేశం చైనా కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరు దేశాల మధ్య పరిణామాలను నిషిద్ధంగా అయితే నిన్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్ కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఫోన్ చేసి మాట్లాడినట్టు కూడా చైనాకి చెందిన అంటే డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ నివేదించింది. పహల్గాం ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తునకు చైనా మద్దతిస్తుందని దార్ వాంగ్ కు తెలిపారని కూడా దాంట్లో ప్రచురించింది. దీంతో పాటు ఇరుపక్షాలు సమన్వయం పాటించాలని పరస్పరం చర్చించుకొని ఉద్రిక్తలు తగ్గించుకునే దిశగా ముందడుగు వేయాలని కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ రాజకీయ బ్యూరో సభ్యుడైన వాంగ్ కూడా సూచించారనేది కూడా ఆ గ్లోబల్ టైమ్స్ ప్రచురించింది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తలపై వాంగ్ కు పాకిస్తాన్ మంత్రి దార్ సమగ్ర వివరాలు తెలియజేశారని కూడా ఆ పత్రిక ప్రకటించింది. అయితే మనందరికీ తెలిసిందే పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్ పై భారత్ దౌత్యపరమైన ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాకిస్తాన్ పౌరులకు అన్ని వీసాలు రద్దు చేసింది. ఉగ్రవాదంతో పోరాడటం అనేది అంతర్జాతీయ సమాజం అంతా కూడా కలిసికట్టుగా తీసుకోవాల్సిన బాధ్యత అనేది, అలాగే పాకిస్తాన్ చేపడుతున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు చైనా మద్దతుగా నిలుస్తుందని వాంగ్ అన్నట్టు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. సో ఇక్కడ గ్లోబల్ టైమ్స్ మరోసారి కూడా చైనాకి చెందిన ఈ గ్లోబల్ టైమ్స్ మరోసారి పాకిస్తాన్ కి వంత పాడింది. యావత్ ప్రపంచం అంతా కూడా పాకిస్తాన్ అసలు ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ నుండి మొదలైంది, ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చేదే పాకిస్తాన్ అని యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ లో, యునైటెడ్ నేషన్స్ లో ఎన్నోసార్లు మన డిప్లొమాట్స్ తో పాటు పలు దేశాల ప్రతినిధులు కూడా చాలా క్లియర్ గా చెప్పారు టెర్రరిజం అనేది పాకిస్తాన్ ఉసుగొలుపుతుందని. కానీ తాజాగా ఈ గ్లోబల్ టైమ్స్ చైనా ఏదైతే హాస్యాస్పదంగా ఒక ఆర్టికల్ రాయడం కూడా సర్వత్రా ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ కూడా గ్లోబల్ టైమ్స్ పైన విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫ్రేజ్ చేసిన సెంటెన్స్ పాకిస్తాన్ చేపడుతున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు చైనా మద్దతుగా నిలుస్తుందని కూడా వాంగ్ అన్నట్లు కూడా ఈ స్టేట్మెంట్ అనేది ప్రస్తుతం కాస్త కాంట్రవర్షియల్ ఫ్రేజ్ గా కూడా ప్రస్తుతం మీద ఉంది. ఇక దీంతో పాటు ఇంకా తాత్కాలిక వీసా గడువు ముగియడంతో గత 3 రోజుల్లో దాదాపు 537 మంది పాకిస్తానీ పౌరులు అట్టారి సరిహద్దు నుండి భారత్ ను వీడి దేశానికి వెళ్లినట్టు కూడా అధికార వర్గాలు తెలిపాయి. ఇక పహల్గాం ఉగ్రవాద దాడి కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ కూడా తమ చేతుల్లోకి తీసుకుని విచారణ కొనసాగిస్తుంది. దాడి జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేసి సాక్ష్యాలు నశించకుండా అంటే ఎలాంటి ఎవిడెన్స్ అనేది పోకుండా కూడా గట్టి చర్యలు కూడా తీసుకుంటుంది. ఏప్రిల్ 22న జరిగిన ఈ ఉగ్రదాడికి సంబంధించిన ప్రత్యేక సాక్షుల్ని కూడా ఎన్ఐఏ బృందాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు కీలక ఆధారాలు ఎన్ఐఏ సేకరించింది. ఘటనా స్థలంలో రీల్స్ తీసుకుంటున్న ఒక వీడియోగ్రాఫర్ ఉగ్రవాదుల దాడిని తన కెమెరాలో బంధించాడు. ఈ వీడియోను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. దర్యాప్తులో ఇది చాలా కీలక ఆధారం కానుంది. పర్యాటకులపై దాడి చేసేందుకు వచ్చిన ఉగ్రవాదులను చూసి భయాందోళనకు గురైన ఆ వీడియోగ్రాఫర్ అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల కాల్పులు జరుపుతుండగా అక్కడే ఉన్న ఒక చెట్టుపై ఎక్కి దాక్కొని ఆ మారణ హోమానికి ఉగ్రవాదులు చేస్తున్న మారణ హోమాన్ని సంబంధించిన దృశ్యాలను మొత్తం కూడా కెమెరాల్లో బంధించాడు. సో ప్రస్తుతము బార్డర్ అనేది కూడా చాలా ఏ క్షణాన ఏం జరుగుతుందనేది కూడా ఒక విధంగా ఉంది. ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. బార్డర్ లో కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భారతదేశ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కూడా పరిస్థితుల్ని గమనిస్తుంది. నిన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి తో సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ కూడా భేటీ అయ్యారు. 40 నిమిషాల పాటు కూడా కీలక భేటీ అయింది. సో చీఫ్ డిఫెన్స్ ఆఫ్ స్టాఫ్ తోని రక్షణ మంత్రి నిన్న దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు జరపడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు అసలు ఈ పహల్గాం దాడి గురించి పూర్తి ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ కూడా అనిల్ చౌహాన్ రక్షణ మంత్రికి
సమర్పించారు. దీంతో పాటు వరుస భేటీలతోని మరోవైపేమో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ చాలా సీక్రెట్ గా ఆయన మీటింగ్స్ పెడుతున్నారు. గత 2 రోజుల కిందట అర్ధరాత్రి అలాగే వరుసగా ఆయన ఎక్కడ మీటింగ్స్ పెడుతున్నారు అనేది కూడా బయటికి ఎక్కడ రావట్లేదు. కానీ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అ బిగ్ వే అన్నట్టు కూడా ఢిల్లీ సర్కిల్స్ లో ఒకటే చర్చ నడుస్తోంది. అయితే ఈ వరుస భేటీలతో నెక్స్ట్ ఏం జరుగుతున్నాయి టెన్షన్ కూడా ఒక క్యూరియాసిటీ కూడా జనరేషన్ అవుతుంది. అయితే ఉగ్రవాదులను మట్టబెట్టేందుకు మాత్రం ముమ్మరంగా గాలింపులు జరుగుతున్నాయి. ఆర్మీ పారామిలిటరీ సిబ్బందులు కూడా రద్దు చేసింది. బార్డర్ లో మనం కూడా చూస్తున్నాము ప్రతిరోజు విజువల్లో డోర్ టు డోర్ వెళ్లి అనుమానాస్పదంగా అలాగే టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నారు, వారి సింపథైజర్లు, వాళ్ళ సానుభూతి పరులు అందరి కూడా ఇళ్లని తరోగా చెక్ చేస్తున్నారు. అనుమానాస్పదంగా ఉంటే అందరి ఇళ్లు కూడా పేల్చేస్తున్నారు. సందీప్, శ్రీచరణ్, అంటే ఒక ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధానికి సమయం ఆసన్నమైందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. అంటే ఒకవేళ యుద్ధమే కనుక అనివార్యమైతే ఖచ్చితంగా పాకిస్తాన్ తట్టుకుని నిలబడే శక్తి ఉందా? అంటే అది ఎందుకంటే కయ్యానికి కాలు దువ్వుతుంది. అంటే ఆ దేశానికి ఏ దేశం సపోర్ట్ ఉంది అసలు? సందీప్, ఇక్కడైతే మనం ఒకటి చెప్పుకోవచ్చు. చైనా ఏమన్నా బ్యాక్ ఎండ్ నుండి చైనా మద్దతు ఇవ్వచ్చు. ఒకవేళ టర్కీ అన్న కూడా టర్కీకి ఖచ్చితంగా ఒకవేళ టర్కీ సపోర్ట్ చేయాలన్నా కూడా ఇండియాకి రష్యా ఎప్పటి నుంచో క్లోజ్ అయ్యి కాబట్టి రష్యా ఖచ్చితంగా కూడా టర్కీని నివారిస్తోంది. ఎందుకంటే టర్కీతోని గతంలో రష్యా టర్కీకి S-400 అనేది కూడా లేటెస్ట్ అడ్వాన్స్డ్ రాడర్ మిసైల్ సిస్టమ్ కూడా ఇచ్చింది, S-200. సో ఇప్పుడు రష్యా చెప్పినట్టే కూడా ఖచ్చితంగా టర్కీ అనేది వినాల్సి ఉంటుంది. ఇంకా మిగతా బార్డర్ కంట్రీస్ లో ఇప్పుడు మిగతా దుబాయ్ గానీ సౌదీ అరేబియా గానీ ఇవేవి కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేవు. ఇంకా అంటే ఇటు యూరోప్ యూనియన్ తో పాటు మిగతా దేశాలు కూడా భారతదేశానికి మద్దతు ఇస్తున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్ కూడా మద్దతు తెలిపింది. దాంతో పాటు ప్రత్యేకంగా ఇజ్రాయెల్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే వరల్డ్ నెంబర్ 1 స్పైయింగ్ ఏజెన్సీ గూఢాచారులు ఎవరంటే మొసాద్ ఏజెంట్లు కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనేది కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎప్పుడు అప్రమత్తతో ఉంటారు. ఎలాంటి సమాచారాన్ని కూడా క్షణాల్లో చేరవేస్తారు. సో ఈ నేపథ్యంలో ఇండియాకి క్లోజ్ అయ్యే ఇజ్రాయెల్ అలాగే రష్యా, ప్రస్తుతము అమెరికా మాత్రం కూడా ఖచ్చితంగా తటస్థంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవేళ టర్కీ ఇన్వాల్వ్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా అమెరికా కూడా ఇటు టర్కీకి అటు అమెరికా భయం అనేది ఉంటుంది, అలాగే రష్యా భయం అనేది ఉంటుంది. సో పాకిస్తాన్ కి ఎవరైనా హెల్ప్ చేస్తారంటే అయితే నార్త్ కొరియా లేకపోతే చైనా, ఈ 2 దేశాలే పాకిస్తాన్ కి సహాయం చేసే అవకాశం అయితే ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న టెన్షన్ల రీత్యా ఖచ్చితంగా రష్యా కూడా చైనాకి చెప్పే అవకాశం ఉంది దౌత్య నీతి ద్వారా ఈ విషయంలో ఇంటర్ఫియర్ కావద్దని. ఎందుకంటే ఇండియాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వసుదైక కుటుంబం అందరితోని కూడా ఒక ఫ్రెండ్షిప్ అనేది కల్టివేట్ చేస్తూ వస్తుంది. గడిచిన 11 ఏళ్లుగా మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ గా ప్రధాని నరేంద్ర మోదీకి ఒక మంచి రెప్యుటేషన్ అనేది ఉంది. దానికి కూడా మనం ఒక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. ఉక్రెయిన్ రష్యా వారప్పుడు కూడా అటు జెలెన్స్కీతోని కలిశారు, అలాగే వ్లాదిమిర్ పుతిన్ ని కూడా కలిసి యుద్ధం ఆపాల్సిందిగా కోరారు. దీంతో పాటు ప్రపంచ దేశాలు కూడా భారతదేశం పైన ప్రత్యేకంగా ఇండియాకు వచ్చి కూడా పలు దేశాల విదేశాంగ మంత్రులు, డిప్లొమాట్లు కూడా వచ్చి యుద్ధం ఆపాల్సిందిగా కూడా విన్నవించారు. సో ప్రస్తుతము ఇండియాకి గ్లోబల్ గా కూడా ఫుల్ సపోర్ట్ ఉంది ఈ విషయంలో. ఒకవేళ చైనా న్యూట్రల్ గా ఉండి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినా నార్త్ కొరియా మాత్రం డైరెక్ట్ గా సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. పహల్గాం దాడితో భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఇప్పటికే గత వారం రోజులుగా బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. సరిహద్దుల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర సర్కార్ గమనిస్తుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రితో సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో రక్షణ మంత్రి చర్చలు జరిపారు. ఇప్పటికే ఆర్మీ పారామిలిటరీ సిబ్బంది సెలవులు రద్దు చేశారు అధికారులు. వెంటనే రావాలంటూ సెలవుల్లో ఉన్న వారికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏ క్షణమైనా పాక్ పై చర్యలకు సంబంధించి కీలక ఆదేశాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.